హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చేసే రెసిపీ వెజిటేరియన్స్ కోసం అండి. ఈ రెసిపీ చికెన్ మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా ఇలాంటి కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్. 1 కప్ శనగపిండి, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ స్పూన్ టర్మరిక్ పేస్ట్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, బాగా మిక్స్ చేయాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి కలుపుకోవాలి. పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బజ్జీలాగా చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత బజ్జీలు ఇందులో వేయాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి, తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, కొంచెం సాజీరా ఫ్రై చేయాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేయాలి. నువ్వులు ఫ్రై అయిపోయాయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. రెండు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై కావాలి. 1 స్పూన్ పసుపు, టమాటోస్ యాడ్ చేయాలి. మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. టమాటోస్ ఫ్రై అయిపోయాయండి. 1 స్పూన్ కారం,
1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా బాగా మిక్స్ చేయాలి. ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేయాలి. నువ్వుల మసాలా. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. 15 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. ముందే ప్రిపేర్ చేసుకున్న బజ్జీలను కర్రీలో వేయాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయిందండి. యమ్మీ